సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు స్పిరిచువల్ ట్రైనర్ డాక్టర్ తరుణ్ గారు. సో వినాయక చవితి కాబట్టి వినాయకుడికి ఏమేమి ఇష్టమో ఆల్రెడీ మనం తరుణ్ గారితో కొన్ని వినాయకుడి గురించి డిస్కషన్ చేశాం కాబట్టి ఇది కూడా అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో తరుణ్ గారు, మనం ఒక ఊహ తెలిసిన పిల్లలకి మొబైల్ ఇస్తే కానీ ఆడు తినట్లేదు. ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ కూడా అలాగే అలవాటు చేస్తున్నారు. ఇంటికి ఎవరన్నా వచ్చారు అంటే వాళ్ళు మాట్లాడాలి అంటే ఫస్ట్ ఒక ఆయుధం, వెపన్ మొబైల్ ఇచ్చేస్తారు, పిల్లలు వెళ్ళిపోతారు. ఇంకా పేరెంట్స్ని కూడా డిస్టర్బ్ చేయరు. సో అంటే ఒక రకంగా ఫుడ్కి మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా లేదంటే రిలేటివ్స్ ఎవరన్నా వచ్చినారన్నా కూడా ఫస్ట్ మనం పేరెంట్సే ఎక్కువ దానికి పిల్లలకి మనం అలవాటు చేస్తున్నామేమో అని నా ఫీలింగ్. సో ఈ పిల్లల మీద ఈ సోషల్ మీడియా అనే ఎఫెక్ట్ చాలా పడుతుంది కాబట్టి ఇదే ఆస్ట్రేలియాలో చూసుకుంటే దీని ప్రభావం పూర్తిగా తీసేయాలనేది ఆలోచిస్తూ ఉంది. ఇదే మన ఇండియాలో అయితే ఏమంటారు? మంచి క్వశ్చన్ అండి ఇది. అంటే ఇవాళ సమాజానికి తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం, ఎప్పుడైనా మనము స్పిరిచువాలిటీని సోషల్ ఫ్యాక్టర్స్ని ప్యారలల్గా తీసుకెళ్ళాలి. అంటే నువ్వు ఏదో పూజ చేస్తున్నంత మాత్రాన సామాజికమైనటువంటి లైఫ్కి దూరంగా ఉండాలి అన్నది చాలా తప్పు. ఇప్పుడు మనం డెవలప్ అవుతున్నాము, సమాజంలో ఉంటున్నాము, అన్ని కంట్రీస్తో ఇండియా కూడా కాంపీట్ అవుతుంది, డెవలపింగ్ కంట్రీస్ లిస్ట్లో ఇండియా కూడా చేరింది. కాబట్టి అంటే ఇదివరకు ఒక 10 ఏళ్ల క్రితం ఉన్న దానికంటే ఇప్పుడు ఇండియా చాలా చాలా అభివృద్ధి మార్గంలో ఉంది. అట్లా అని చెప్పి దానికి కారణం ఏంటి? టెక్నాలజీ. సో టెక్నాలజికల్గా ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి ఇండియా అన్నది ముందరకు వెళ్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనము ఆధ్యాత్మికతకు మనకి ఈ టెక్నాలజీకి మనం లింక్ పెడుతున్నాం కదా. అంటే మనిషి యొక్క వ్యక్తిగత వికాసము సోషల్ మీడియా ప్రభావం కదా. ఇప్పుడు మనం ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో మీరు అన్నట్టుగా నిజంగా అలాంటి ఏమన్నా గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తారేమో వాళ్ళకి. కానీ నా ఉద్దేశం ఏంటంటే మన ఇండియాలో అలాంటి పెద్ద రూల్స్, రెగ్యులేషన్స్ సోషల్ మీడియా పైన బ్యాన్ తీసుకురావాల్సిన అవసరం లేదండి. ఎందుకు అంటే మనము రోగం ఏంటో ఆ రోగానికి మందేయాలి. ఆ రోగానికి మందు పక్కకు పెట్టి వేరేది వాటిపైన ఫోకస్ చేస్తే ఎట్లా? ఇప్పుడు సమాజం అంటేనే మంచి చెడు రెండు ఉంటాయండి. సోషల్ మీడియా అన్నది సమాజంలో ఒక భాగం. సోషల్ మీడియా లేకపోతే వేరే చెడు మార్గాలు లేవా? ఒక మంచిని తప్పుదో పట్టించడానికి ఉన్నాయి కదా. సో ఆ సోషల్ మీడియా అన్నది ఒకానొక ఫ్యాక్టర్ అన్నిట్లలో. తను మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చేసిందంటే ఈ పేరెంట్స్కి. అంటే మెయిన్గా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనుకోండి. అంటే వాళ్ళు పొద్దున్న లేస్తే జాబ్లోకి వెళ్ళిపోవాలి. అసలు ఇవాళ రేపు నాకు తెలిసిన చాలామంది మదర్స్ అయితే ఇంట్లో కేర్ టేకర్స్ని పెట్టేస్తున్నారు. అసలు సరిగ్గా పాలు కూడా ఇవ్వట్లేదు వాళ్ళకి. అట్లా పాలు కూడా ఇవ్వకుండా అమ్మ ప్రేమ ఎక్కడ ఉంటుంది? అంటే ఇదివరకు అంటే పూర్వకాలంలో అన్నం తినాలంటే చందమామని చూపించేవాళ్ళు. అన్నం తినాలంటే ఏదైనా పద్యాలో లేకపోతే శ్లోకాలో చెప్తూ అందరి ఇంట్లో అందరితో ఆడించుకుంటూ పెట్టేవాళ్ళు, తినేవాళ్ళు. ఇప్పుడేంటి, అలా ఆడించేవాళ్ళు లేరు. చెప్దామంటే మీ తల్లికే తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకే తెలియదు, ఆమెకే చందమామ అంటే ఏంటో తెలియదు. ఇంకా ఆమె ఏం చెప్పి పెడుతుంది పాపకో బాబుకో అన్నము. ఏంటంటే ఈ టెక్నాలజీ అని చెప్పి, అంటే మీరు అన్నట్టుగా అలాంటి బ్యాన్ తీసుకొచ్చేదానికంటే అసలు అలాంటి వాటిని చెడుగా వినియోగించుకోకుండా ఉండేటువంటి మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలా దానిపైన ఫోకస్ చేస్తే ఇది బాగా ఆన్సర్ అవుతుంది. అంటే నేను చెప్పినట్టుగానే ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇలాంటివి అలవాటు చేశామనుకోండి, వాళ్ళకి ఏజ్కి వచ్చేసరికి వాళ్ళకు ఒకనొక డెసిషన్ మేకింగ్ కెపాసిటీ అనేది బిల్డప్ అయిపోతుందండి. అంటే ఇది చెడు, ఇది మంచి అని. అలాంటప్పుడు డెఫినెట్గా ఒకటి వాళ్ళకి చెడు చేస్తుంది అంటే వాళ్ళే ఆటోమేటిక్గా దే ఐసోలేట్ దెమ్ సెల్ఫ్ ఫ్రమ్ దోస్ థింగ్స్. మనం స్పెషల్గా నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు ఇక్కడికి వెళ్ళకు అని చెప్పి ఎంతసేపు అని చెప్తామండి? అవునా కదా? ఎంతసేపు అని చెప్పి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని మనం చూస్తాం కదా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క వ్యక్తిత్వము అన్నది బాగా మెల్లగా మన నీట్గా స్కల్ప్ చేసుకుంటే డెఫినెట్గా వాడు ఒక ఏజ్కి వచ్చేసరికి వాడికి సొసైటీ అంటే కరెక్ట్గా అర్థం చేసుకోవడం, ఈ సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకోవాలి. సోషల్ మీడియా లేకుండా ఇవాళ రేపు ఉండలేము, ఎందుకంటే సమాజం అలా అయిపోయింది కదా. ఇప్పుడు ఆ సమాజం అలా అవ్వడానికి సోషల్ మీడియానే కారణం అని చెప్పను. డెఫినెట్గా సోషల్ మీడియా ఉండాలి, ఉంటేనే
మనకు ఇవాళ రోజున ఇప్పుడు చూడండి ఏం సోషల్ మీడియా అంటే జరుగుతుందో వాట్సాప్ update అండి. లో ఉంటాం. మనం ఆఫీసుల్లో పనిచేస్తుంటాము, వాట్సాప్ గ్రూపులు ఉంటాయి ఎవరికి వాళ్ళకి. ఏదైనా అప్డేట్స్ రావాలంటే ఫోన్ అదే వాడాలా అంటున్నా. అవును అవును కరెక్ట్ గా. కరెక్ట్. సో అలా ఇప్పుడు ఏదైనా మనం బిజినెస్ చేస్తున్నాము, సోషల్ మీడియా త్రూ ఒక ప్రమోషన్స్ ఉండాలా ఖచ్చితంగా అవును. కదా. సో సోషల్ మీడియా దూరం పెట్టేసి నువ్వు ఏదో పెద్దగా డెవలప్ అయిపోతావు అన్నది ఒక్క అవివేకమైనటువంటి మాట. Yes. అంటే ఎందుకు అనిపిస్తుంది అంటే అండి, ఇప్పుడు మీరు అన్నట్లు వీటికన్నిటికీ నిజంగా ఈ సోషల్ మీడియా ప్రభావం బాగా పనిచేస్తుంది. అంటే తీసుకునే మంచి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి ఇవ్వడం వల్ల ఆ వాట్సాప్ కానీ ఏదన్నా అంటే అసలు పేరెంట్సే ఒక్కొక్కసారి ఇలా ఉందా అన్నది అయిపోతుంది. అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్లు కూడా వాళ్ళు చెయ్యట్లేదు. అంటే మెయిన్గా ఏంటంటే పేరెంట్స్లో మార్పు రావాలండి. అది first ఇప్పుడు parents. చూడండి, పిల్లలని ఎంతసేపు ఎంత పెద్ద స్కూల్లో చదివించామా, ఎంత ఇంగ్లీష్ వచ్చా వాడికి, Right. మళ్ళీ పోనీ వాళ్ళు మాట్లాడేది పెద్ద మంచి ఇంగ్లీషా అంటే వాడు అంతగానో యంగ్స్టర్ అయిన తర్వాత మాట్లాడే అంతంత మాత్రం ఇంగ్లీషే. వాడి దౌర్భాగ్యం చూస్తే అంత ప్రయత్నం చేస్తారు 20-25 ఏళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివిపించి, వాడు పోను మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడా బయటికి వచ్చి అంటే వాడు ఎస్ దిస్తు దట్టు తప్ప పెద్దగా మాట్లాడాడు వాడు. అంటే బీజాలు అంటే రూట్స్ అన్నది స్ట్రాంగ్ చేయాలి పేరెంట్స్. ఇప్పుడు తెలుగు భాష ఉందండి మనకి, తెలుగు భాష ఎంతమంది పిల్లలకి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అండి? ఎన్ని స్కూల్స్లో తెలుగు ఇంకా ఫస్ట్ లాంగ్వేజ్ లాగా చెప్తున్నారు? ఇదివరకు తెలుగు అన్నది ఒక మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉండి దాంట్లో పద్యాలు శతకాలు ఉండేటివి. అంటే పూర్వకాలంలో పోతనామాత్యులు వీళ్ళందరూ కూడా మంచి మంచి శతకాలు రాశారండి కదా. భాగవతం రాశారు పోతన గారు. అట్లానే ఎంతో మంది కవులు గొప్ప గొప్ప శతకాలు రాశారు. ఏం చేసేవాళ్ళు, శతకాలలో నీతులు పెట్టేవాళ్ళు. ఆ నీతులు క్లాసెస్ రూపంలో వీళ్ళకి వెళ్ళేవి. ఇప్పుడు పేరెంట్స్కి తెలీదా? అన్నీ తెలుసు. మళ్ళీ అలాంటి స్కూల్స్లో జాయిన్ చేయించవచ్చు కదా. నామోషి అలాంటి స్కూల్స్లో జాయిన్ చేయించి ఉన్నాయండి, కొన్నో గొప్ప ఉన్నాయి అలాంటి స్కూల్స్, లేవని అనట్లేదు. సో ఎప్పుడైతే మనుషులలో ఇలా మార్పు వచ్చేసిందో ఇన్స్టిట్యూషన్స్లో కూడా చేంజ్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది డబ్బు కాబట్టి when there is a demand there will be a supply. సో తెలుగు భాషకి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మనం. ఇంట్లో పేరెంట్స్ కూడా అండి మీరు అన్నట్టు 100% కరెక్ట్. ఇంట్లో తెలుగు మాట్లాడరు, పిల్లలతో ఇంగ్లీషే. అదొక నామోష్ అయిపోతున్నారు. అసలు అది గొప్ప అనుకుంటున్నారు, నాకు అదే అర్థం అవ్వట్లేదు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. తెలుగు భాష మాట్లాడడానికి గర్వపడాలి మనం. ఇంట్లో కూడా అలాగే అయిపోతుంది. ఎవరన్నా వస్తే అంటే ఎలా అంటే ఇంకా టీవీని చూసి బాగా అంటే ఈ మొబైల్స్లలో ఉన్న వీడియోలు ఈ జర్మన్ లాంగ్వేజ్ వాటికి షిన్చాన్ లాంగ్వేజ్ అని అంటే అలా తినడం, అలా లాంగ్వేజ్ తెలుగు అనేది పోయింది పూర్తిగా. ఇంట్లో పేరెంట్స్ మాట్లాడటం లేదు, పిల్లలు అంతకని ఇంకెక్కడ ఏం మాట్లాడతారు. ఇప్పుడు అలా మరి ఆ ఇన్స్ట్రక్షన్స్ అంటే మీ ఎడ్యుకేషన్ మనకు సరిగ్గా లేనప్పుడు ఇంకా వాళ్ళ బుద్ధి అలానే వచ్చేస్తుంది కదా. మనం యద్భావం తద్భవతి, ఏదైతే మనం అనుకుంటామో అదే అవుతుంది అన్నట్టుగా వాడు అట్లానే చిన్నప్పటి నుంచి వాడు అదే కచ్చరాలో పెరిగి పెద్దగా అవుతాడు. పెద్దగైనాక వాడికి ఆ మైండ్ సెట్, ఆ థాట్ ప్రాసెస్ అలా కాకుండా ఇంకెక్కడ వస్తుందండి. ఇప్పుడు ప్రకృతిని చూస్తే ఒక రెస్పెక్ట్, ఇవన్నీ కూడా నీతి రూపంలో ఇదివరకు బోధించేవాళ్ళు. ఇవాళ రేపు ఎవరికి ఉందండి అది? ఎంతసేపు ఆ ఇంగ్లీష్లో ప్యాసేజ్లు అంటారు, హిస్టరీలలో సగం అంతా ముస్లిం రూలర్స్ గురించే చదువుకోవాలి. అంతేగాని గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు మన తెలుగులో. పోతన గారు ఉన్నారు, పోతన భాగవతాన్ని రచించారు. భాగవతంలో పద్యాలు ఎంత గొప్పగా ఉంటాయి. ఎవరికి వచ్చండి? ఎవరికి రావు. తెలుగు వాళ్ళమే కదా, తప్పులు కాదు. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవద్దు అనట్లేదు నేను, నువ్వు ఏదో తెలుగు మీడియంలో చదువుకో, నీ పిల్లల్ని తెలుగు మీడియంలో జాయిన్ చేయి అని అనట్లేదు. కానీ ప్రాపర్గా ఆ తెలుగు భాష పైన ఒకనొక అవగాహన ఉంటే ఆ పద్యాలు పేరెంట్స్కే రావు కదా. కాబట్టి మంచిగా పద్యాలు లేదంటే శ్లోకాలు, నీతులు చెప్పేటువంటివి ఎప్పుడైనా చెప్తే వాడికి కూడా నీతి అన్నది అర్థమవుతుంది. వాడికి నీతికి, న్యాయానికి, ధర్మానికి వాడిని దూరంగా పెంచి వాడు ఒక మంచి పౌరుడు కావాలి అంటే వాడు ఎక్కడి నుంచి అవుతాడు? చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తేనే. దీంట్లో ఏంటంటే పేరెంట్స్ చాలా ముఖ్యమైన రోల్ పేరెంట్స్దే. నిజంగా మీరు అన్నట్లు సిగ్గుపడకండి. ఫస్ట్ పిల్లల్ని ఏదో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించినంత మాత్రాన ఇంట్లో తెలుగు మాట్లాడితే వాళ్ళకి ఆ తెలుగు భాష విలువ తెలియాలి కదా. మనం ఎన్ని లక్షలు పెట్టి మన భాషకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. పుట్టి పెరిగి మనం ఒక తెలుగు వాళ్ళం అయ్యి సిగ్గుపడుతున్నాము అంటే ఎంత చెప్పుకోనికి సిగ్గుచేటుగా. నవ్వొచ్చే విషయం ఏంటంటే వీళ్ళు ఇంత ప్రయత్నిస్తారండి, ఇంత ప్రయత్నించి ఇంగ్లీష్ భాష మీద ప్రావీణ్యం ఉంటుందా అంటే ఉండదు పాపం వాళ్ళకి. అది దౌర్భాగ్యం అనిపిస్తుంది నాకు. వాడు అంత కష్టపడతాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోండి, అన్నేళ్ళు తెలుగుకు దూరంగా ఉండి. నేను సంతోషపడతాను. ఇప్పుడు ఇంగ్లీష్లో వాడు బాగా మాట్లాడతాడా అంటే ఒక్కొక్కళ్ళు ఇంగ్లీష్ వింటుంటే తలకాయ నొప్పి వచ్చేస్తుంది. అసలు
ఘోరం అండి బాబు భాష. అంటే వాడికి ఇది చేత కాదు, అది చేత కాదు. సో తరుణ్ గారు ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి ఇంకొకటి భగవద్గీత అందరికీ అంటే చాలా మంది పేరెంట్స్కి ఇప్పుడు కూడా కొందరు ఎలా ఉన్నారంటే మా పిల్లలకి అన్నీ నేర్చుకోవాలి ట్రెడిషనల్గా ఉండాలన్న ఉన్న పేరెంట్స్ కూడా ఉన్నారండి. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది భగవద్గీత అవి నేర్చుకోవాలి అని చెప్పి. బట్ అది వాళ్ళకి రూట్ తెలియదు అనమాట, నేర్పించే వాళ్ళు ఎక్కడుంటారు అనేది క్వశ్చన్ మార్క్. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా క్లాసెస్ చెప్తారా? యాక్చువల్గా ఇది ఈ ఉద్దేశంతో అండి, అంటే మన ఒక సొసైటీలో కనీసం ఒక చిన్న మార్పు అంటే మన ప్రయత్నంగా మనం చేద్దాము అని చెప్పి నేను ఐఎమ్ టేకింగ్ క్లాసెస్ ఫర్ స్టూడెంట్స్, అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇద్దరికి కూడా క్లాసెస్ చెప్తున్నాను. ఓకే. అంటే డైలీ ఆన్లైన్ క్లాసెస్, అంటే ఇవాళ రేపు ఆఫ్లైన్ అంటే కష్టం కాబట్టి ఐఎమ్ గెటింగ్ కనెక్టెడ్ టు పీపుల్ ఆల్ ఓవర్ ది ఇండియా. డిఫరెంట్ ఏరియాస్ నుంచి నా క్లాసెస్లో జాయిన్ అవుతారు. అంటే దీంట్లో నేను మెయిన్గా ఏం పెట్టుకున్నాను అంటే మన హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యత, మన హిందూ ధర్మంలో భగవద్గీత, అట్లానే కొన్ని టాపిక్స్ పెట్టుకున్నాను. అంటే భగవద్గీత కొంత నేర్పించడము, శ్లోకాలు నేర్పించడం, స్తోత్రాలు నేర్పించడం, అలా మెల్లగా ఇప్పుడు ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రొడ్యూస్ ఈవెన్ తెలుగు ఆల్సో. ఎందుకంటే అంటే అబ్జర్వ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు నా క్లాసెస్లో ఉన్న పిల్లలకు కూడా చాలా మందికి తెలుగు రాదండి. పాపం వాళ్ళు కష్టపడి భగవద్గీత నా భయానికి నేర్చుకుంటారు కానీ వాళ్ళకి తెలుగు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వాళ్ళకి స్కూల్ అడుగుతాను మీది తెలుగు ఏ లాంగ్వేజ్ అంటే, అసలు అడ్వాన్స్మెంట్ ఎలా వస్తుందంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు కనీసం తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ లాగా ఉండేది. మొన్న రీసెంట్గా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా మొన్న పిల్లల్ని అడిగితే నాకు థర్డ్ లాంగ్వేజ్ తెలుగు అంటున్నారు. అసలు థర్డ్ లాంగ్వేజ్ తెలుగులో ఏం నేర్పిస్తారని చెప్పి నాకు ఆతృతగా ఉంది తెలుసుకోవాలని. నిజంగా మన భాషని థర్డ్ లాంగ్వేజ్ జాబితాలో చేర్చేసినారు. సో మెల్లగా తెలుగు భాష ఇంపార్టెన్స్, శతకాలండి మెయిన్గా శతకాలు, శతక పద్యాలు, వీటిపైన మనకు అవగాహన మనం పిల్లలకు కల్పిస్తే కనుక బాగుంటుంది. సో అదే ప్రయత్నంతో ఐఎమ్ టేకింగ్ క్లాసెస్ డైలీ 9 to 10 ఫ్రమ్ మండే టు ఫ్రైడే. ఆన్లైన్లో 9 to 10 ఉంటుంది. యూ కెన్ కనెక్ట్ మీ త్రూ వాట్సాప్. సూపర్. సో ఇదండి చాలా అంటే తెలుగు భాష గురించి నేర్పిస్తారు, పూజా స్తోత్రాల గురించి, శతకాల గురించి, భగవద్గీత గురించి. సో ప్రతిదీ తెలుగు మన హిందూయిజంకి సంబంధించి ప్రతిదీ కూడా తరుణ్ గారు క్లాసెస్ ఆన్లైన్లో ఉంటాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.